హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి అలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీకు నాకు అందరికీ యూజ్ అయ్యే ఒక హెయిర్ ఆయిల్ చూపిస్తున్నానండి. అలోవెరా నీమ్ హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ హెయిర్ ఆయిల్ చేసుకుని మనం యూజ్ చేయడం వల్ల తెల్లగొన్న జుట్టు నల్లగా అవుతుంది. అలాగే డాండ్రఫ్ ఉండకుండా జుట్టు కూడా ఒత్తుగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అందరికీ ఒకటే ప్రాబ్లం కదా, హెయిర్ వైట్గా వచ్చేస్తుంది అంటారు, లేదంటే డాండ్రఫ్ ఎక్కువగా ఉండి హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు. కానీ ఈ ఆయిల్ యూస్ చేస్తే అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ప్రాసెస్ అయితే చూసేయండి. ఇప్పుడు వేపాకులు ఉంటాయి కదా, వేపాకులు తీసుకొని ఇలా తుంచుకొని 1 కప్ తీసుకోవాలి. మనం 1 కప్ వేపాకులు తీసుకుంటే అవి గ్రైండ్ చేసిన తర్వాత 1/2 కప్ అవుతాయండి. మిక్సీ జార్లో వేసుకొని ఈ వేపాకుల్ని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న వేపాకు 1/2 కప్పే వస్తుందండి. ఇప్పుడు వేపాకు ఏ కప్తో తీసుకున్నామే అదే కప్పుతో కలబంద కూడా తీసుకోవాలండి. ఇది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా. సో కలబంద కూడా తీసుకొని సేమ్ ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్ తీసుకోవాలి. చాలా ఈజీగా కట్ అయిపోతుంది. అలోవెరాలో చాలా మంచి గుణాలు ఉన్నాయండి. కంపల్సరీగా ట్రై చేయండి. మీరు హెయిర్ ఫాల్తో బాధపడుతూ ఉంటే కంపల్సరీగా కంట్రోల్ అవుతుంది. ఇలా ఇవి కూడా 1 కప్ కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర ఆయిల్ లేకపోతే నార్మల్ కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. 1 కప్ ఆయిల్ తీసుకుంటున్నాను. 1 కప్ ఆయిల్ని ఈ ప్యాన్లో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న కలబంద ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఆయిల్లో వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. అంటే ఆయిల్ బాగా మరుగుతుంది కదా, అప్పుడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మరిగించుకోవాలండి. ఇక్కడి నుంచి ఆయిల్, ఈ కలబంద అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా వేపాకులు, ఆ వేపాకులు కూడా ఇందులో వేసుకోవాలి. కలబంద ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత వేసుకోవాలండి, వెంటనే వేయకూడదు. సో ఇలా గ్రైండ్ చేసుకున్న వేపాకు పొడి కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుంటూ సేమ్ మళ్ళీ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకున్న తర్వాత ఈ కలబంద అనేది ఇంకా కలర్ మారుతుంది. అలాగే ఆయిల్ కూడా కలర్ మారుతుంది. చూడండి, ఇక్కడ కొంచెం లైట్గా గ్రీన్ కలర్లోకి వచ్చింది కదా, దాని తర్వాత ఇంకా కలర్ మారింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ పైన స్ట్రైనర్ పెట్టుకొని ఇలా వడకట్టుకుంటే ఈ వేస్ట్ అంతా కూడా రాకుండా ఓన్లీ ఆయిల్ మాత్రమే వస్తుంది. ఈ ఆయిల్ని మీరు వారానికి 3 సార్లు రాసుకుంటే కంపల్సరీగా మీ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుందండి. ఒకసారి గరిటెతో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మిగతా ఆయిల్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా ఉందనేది హెయిర్ గ్రోత్ నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.